లోక్సభ, ఏపీతో సహా ఇతర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసి అక్రమ పద్ధతులను నివారించేందుకు కొత్త తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, పౌర సమాజ సభ్యులు, విద్యావంతులు, పాత్రికేయులతో కూడిన ఓ బృందాన్ని నియమించే ఆలోచనలో ఉంది. అయితే ఆయా సభ్యులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండకూడదని తెలిపింది. ప్రతి బృందంలో 10 మంది సభ్యులు ఉండొచ్చు, కానీ 2 మహిళా సభ్యులు తప్పనిసరని పేర్కొంది. ఈ కమిటీ గ్రామం, పట్టణంలోని వార్డుల్లో ఇంటింటికి ప్రచారం చేపట్టనుంది. ప్రజలతో గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించి డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగిపోక ఓటును నిజాయితీగా వినియోగించుకునేలా చైతన్యపరచనుంది. ఓటు హక్కు వినియోగంలో నైతికత పాటించేలా ప్రోత్సహించి అదే సమయంలో అనైతికంగా వ్యవహరిస్తే కలిగే దుష్ఫలితాలను ప్రజలకు వివరించి జాగృతపరిచే పనిలో నిమగ్నం కానుంది. ఏదైనా ఒక ప్రాంతంలో అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేయాలే తప్ప ప్రత్యక్ష చర్యలు తీసుకోవద్దని జిల్లాలోని పర్యవేక్షణ కమిటీకి ఆ సమాచారం తెలిపి స్పష్టం చేసింది. ఇదే క్రమంలో బ్లాక్ మనీ చేరవేసే బృంద సభ్యుల వివరాలను భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచాలని తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని మేజిస్ట్రేట్, సీనియర్ పోలీసులకు మాత్రం తెలియచేయాలని సూచించింది. ఎన్నికల్లో బ్లాక్ మనీ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. సాధారణ చట్టబద్దమైన నగదు తరలింపుకు షరతులు వర్తించువని, ఎంత నగదునైనా తాము వెంట తీసుకెళ్లవచ్చునని, అయితే 50,000కు మించి నగదు తీసుకువెళితే ఆ డబ్బుకు సంబంధించి ఆధారాలు లేదా వివరాలను మాత్రం తనిఖీ అధికారులకు చూపించాలని పేర్కొంది. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నల్లధనంపై మన దేశం నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఆ దేశం నుంచి సానుకూల స్పందన వచ్చింది. న్యాయబద్ధమైన విజ్ఞప్తులకు సంబంధించిన సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్విస్ వర్గాలు ప్రకటించాయి.